సభాధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి జనసేన పార్టీ అధ్యక్షులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయాల్లో సీనియర్ నాయకులు పిఎస్సి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, భారతీయ పౌరాణిక ఇతిహాసాల్లో ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పేరు కార్త్యవీరార్జునుడు. కార్త్యవీరార్జునుడు మామూలుగా ఒక చేత్తో బాణాలు వేస్తాడు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రం ప్రత్యర్థుల్ని మట్టు పెట్టడానికి ఆయనకి 1000 చేతులు వస్తాయి. ఆ 1000 చేతులతో బాణాలు వేయగలడు ఆయన. అలాగే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పేదవాడి కంట కన్నీరు తుడవటానికి, సహాయపడడానికి మామూలుగా అయితే ఆయనకి 2 చేతులే, కానీ ఆ సమయంలో మాత్రం 1000 చేతులు వస్తాయనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందువలనంటే రైతు భరోసా అనేటువంటి ఒక ఘనమైనటువంటి పేరు పెట్టి రైతుల యొక్క సమస్యల్ని గాలి కుదిలేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల కుటుంబాలకి ఏమాత్రం సహాయం అందించకుండా, గతంలో చాలాసార్లు వింటూ ఉంటాం మనం, రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకున్నటువంటి నీరో చక్రవర్తి గురించి. అలాగా ఇక్కడ రైతులు ఆత్మహత్యలతోటి నాశనం అవుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని చిద్విలాసంగా గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే, మరో పక్కన అధికారం లేకపోయినా, ఆర్థిక వనరులు అంతంత మాత్రమే అయినా, కేవలం మానవత్వం అనేటువంటి ఒకే ఒక్క హృదయ స్పందనతోటి ఇంతమంది రైతు కుటుంబాలని కాపాడడానికి, బాసటగా నిలబడడానికి, భరోసా ఇవ్వడానికి నేనున్నానని చెప్పడానికి ముందుకొచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనం చేస్తున్నా. ఏమిటి వితరణ? ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో నాకు తెలిసిన ఈ చిన్ని ప్రపంచంలో నేను చాలామంది రాజకీయ నాయకులను చూశాను, చాలామంది బుర్రతో పనిచేసే వాళ్ళని చూశాను, అద్భుతమైన తెలివితేటలు, అద్భుతమైన మేధా సంపత్తితోటి రాజకీయాలు నడిపిన వాళ్ళని చూశాను. కానీ మనస్సుతోటి రాజకీయాలు నడిపే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాట మాత్రం స్పష్టంగా చెప్పాలి. అందుకే ఇవాళ రాజకీయాల్ని పదవి కోసమో అధికారం కోసమో మాత్రమే కాకుండా, ఖచ్చితంగా అధికారం వస్తే అందరికంటే గొప్ప ముఖ్యమంత్రిగా నిరూపించుకోబడతాడు ఆయన, అందులో ఏమాత్రం తేడా లేదు. కానీ వాటి కోసమే, అదే పరమార్థంగా కాకుండా మానవీయ కోణంలో రాజకీయాలు నడపాలనేటువంటి ఒక దిశానిర్దేశం మనందరికీ చేస్తున్నటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను చెప్తున్నాను, ఇన్నాళ్ల తర్వాత, ఇన్నాళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పగలను, ఈ జనసేనాని వెంట నడవటం నా అదృష్టం అనేటువంటి మాటను కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొన్న మేము చూసాం. మన మనోహర్ గారి నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఎవరైతే రైతు కుటుంబాల వారు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాల వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత దీనంగా ఉన్నారో, చనిపోయి వాళ్ళ ఇంటిని నడిపేటువంటి పెద్ద, పోషణ చేసేటువంటి రైతు ఒక అరెకరమో ఎకరమో కౌలుకి తీసుకుని దాన్ని వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వచ్చే 4 రూపాయలతోటి కుటుంబాన్ని నడుపుకునేటువంటి ఒక రైతు కష్టాల్లో ఉండి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఘనమైనటువంటి జీవోల్ని, జీవో నెంబర్ 43 కానీ, జీవో నెంబర్ 102 కానీ, వీటన్నిటినీ తీసుకొచ్చి మేము చాలా చేసేస్తాం, రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కరోజు ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ అధికారి కానీ వారిని పరామర్శించడానికి వెళ్ళనటువంటి నేపథ్యంలో వారందరూ దిగులుగా ఉంటే, మనోహర్ గారు మేమందరం వెళ్ళినప్పుడు వాళ్ళ మొహాల్లో ధైర్యాన్ని చూసాం, బాధను చూసాం. ఎవరో రాలేదనేటువంటి వాళ్ళ అశ్రునయనాలతో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారికి ఒక్క మాట చెప్పాం, మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పంపారు, మీకు బాసటగా నిలబడమని చెప్పారు, త్వరలోనే ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు వస్తామనేటువంటి మాట చెప్పినప్పుడు ఒక్కసారిగా
వారి కళ్ళలో కనపడినటువంటి ఆనందం నిజంగా అది చాలు, ఈ రాజకీయానికి అదే పరమావధి అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు అవలేలగా 5 కోట్ల రూపాయల్ని ఈ రైతులను ఆదుకోవటానికి ఇవ్వటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలోని రాజకీయ నాయకులందరికీ కూడా ఆదర్శవంతమైన మార్గదర్శకమైనటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా చెప్పగలను. అధికారం కోసం కాదు, ఎన్నికలు మరో 2 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు ఈ కార్యక్రమం. ఎన్నికల సమయంలో చేస్తే పోనీ ఓట్ల కోసం అనుకోవచ్చు, ఇది ఓట్ల కోసం ఎంత మాత్రం కాదు. ఒక మానవీయ దృక్పథంతో సాటి మానవుణ్ణి ఆదుకోవాలనేటువంటి మాటతోటి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఒక అభ్యుదయ కవి ఒక మాట రాశాడు, నేను చదివానది. ఒక కన్నీటి చుక్కని 1000 చేతులు తుడిచే రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పినటువంటి ఆ అభ్యుదయ కవికి ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఆయనకి చెప్తున్నాను, మీరు చెప్పిన మాటకి ఆ 1000 చేతులతో తుడిచేటువంటి సజీవ సాక్ష్యం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాటని స్పష్టంగా చెబుతూ మరొక విషయాన్ని నేను మనోహర్ గారికి మనవి చేస్తున్నాను. ఇవాళ ఒక కొత్త విషయాన్ని ఒక ఆర్థికవేత్త నాతో చెప్పాడు. అదేంటంటే ఇవాళ రాష్ట్రంలో అనేక వేల కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలని అప్పులు తీసుకొస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక పక్కన ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్కన ఆయనకి ఇంటర్నల్గా వచ్చేటువంటి రెవెన్యూ, అది మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, మరేదైనా కానివ్వండి, పన్నులు కానివ్వండి, వీటి రెండింటినీ బేరీజ్ వేయండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, అందువల్ల అప్పులు తీసుకొస్తున్నాను అనేటువంటి మాట ఈయన చెప్తా ఉన్నాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వం నడపడానికి కానీ ఆ ముఖ్యమంత్రి గారికి అవుతున్న ఖర్చు ఎంత, ఈయన తీసుకొస్తున్నటువంటి వేలాది లక్షలాది కోట్లంతా, ఈ రెండింటినీ బేరీజు వేసి నిజంగా ఈ డబ్బంతా కూడా వాటికే ఖర్చు పెడుతున్నాడా లేకపోతే తన జోబులో దాచుకోవడానికి ఖర్చు పెడుతున్నాడో నిగ్గు తేల్చండి అనేటువంటి మాటని ఇవాళ ఆర్థికవేత్త నాతో చెప్పినటువంటి మాట. అందుకే మనవి చేస్తున్నాను, దీని మీద శ్వేతపత్రాన్ని డిమాండ్ చేద్దాం. శ్వేతపత్రం మాత్రమే కాదు, అది సంపూర్ణంగా పారదర్శకతతో కూడినటువంటి పత్రంగా వచ్చే వరకు కూడా మనం ఉద్యమం చేద్దామనేటువంటి మాటను కూడా స్పష్టం చేయదలిచాను. ఎందుకంటే మరో శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అనేటి మాట మనకు స్పష్టంగా వినపడుతున్నటువంటి సందర్భంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఈ రాష్ట్రంలో తిరిగి మనం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా దీని మీద ఉద్యమ రూపంలో ముందుకు వెళ్ళాలనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలో ముందుకు వెళతాం. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అన్ని జిల్లాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు అధ్యక్షుల వారికి ఒక చిన్న మనం ఏంటంటే, త్వరలోనే సమీక్షా కార్యక్రమాలను కూడా మీరు ఎలాగ చెప్పారు ప్రారంభిస్తామని, సమీక్షా కార్యక్రమాలను ప్రారంభించండి. పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరో ఇప్పుడే ఐడెంటిఫై చేయండి, కొంతమందికి అవకాశం కల్పించండి, వారు కొంత పారదర్శకతతో పనిచేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, వారు బాగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పని చేయగలుగుతారు. తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ రకంగా ఎన్నికల్ని మనం ఎదుర్కోవాలనేటువంటి మాట మీరు నమ్ముతారో అది మీరు చేపట్టండి. అది మీరు ఏమి తీసుకున్నప్పటికీ కూడా అది మా అందరికీ కూడా శిరోధార్యం అనేటువంటి మాటను కూడా మనవి చేసుకుంటూ, అయితే త్వరలోనే మీరు ఈ సమీక్షలు పూర్తి చేసి కనీసం కొంతమంది పొటెన్షియల్ క్యాండిడేట్స్ అయినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది, మరొకసారి ఇంకొక సందర్భంలో ఇంకొన్ని విషయాలు మాట్లాడతా అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై జనసేన, జై హింద్.